సాధారణంగా భక్తులు దేవుని చుట్టూ తిరుగుతుంటారు. కానీ ఒక భక్తుడి కోసం సాక్షాత్తు ఆ సృష్టికర్తే తన నివాసాన్ని వదిలి వెనక నడిచాడంటే మీరు నమ్ముతారా? ఇది కట్టుకథ కాదు. సుదర్శన చక్రం అంశతో జన్మించిన తిరుమలశై ఆళ్వార్ జీవితంలో జరిగిన యథార్థ గాథ. కాంచీపుర వీధుల్లో భగవంతుడు తన పాము పరుపును చంకన పెట్టుకొని నడిచిన ఆ అద్భుత దృశ్యం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. కాంచీపురాన్ని పరిపాలించే రాజుకు అమితమైన అహంకారం ఉండేది. తిరుమలశై ఆళ్వార్కు కనికన్నన్ అనే ప్రియ శిష్యుడు ఉండేవాడు. కనికన్నన్ శక్తికి భక్తికి ముగ్ధుడైన రాజు తనను పొగుడుతూ పాట పాడమని, తన ముసలితనం పోయి యవ్వనం వచ్చేలా చేయమని కోరాడు. నా గొంతు కేవలం నారాయణుణ్ణి కీర్తించడానికే తప్ప సామాన్య మానవులను పొగడడానికి కాదు అని కనికన్నన్ ఖచ్చితంగా చెప్పాడు. ఆగ్రహించిన రాజు వెంటనే కనికన్నన్ను రాజ్యాన్ని విడిచిపొమ్మని ఆదేశించాడు. శిష్యుడు వెళ్తుంటే గురువు ఊరుకోలేదు. నువ్వు లేని చోట నేను ఉండను అని ఆళ్వార్ కూడా బయలుదేరారు. అయితే వెళ్లే ముందు ఆయన కాంచీపురంలోని యథోక్తకారి పెరుమాళ్ ఆలయానికి వెళ్ళారు. అక్కడ స్వామిని ఉద్దేశించి ఒక శక్తివంతమైన పాశురం పాడారు. ఓ స్వామి, నీ ప్రియభక్తుడైన కనికన్నన్ వెళ్తున్నాడు, నేను వెళ్తున్నాను. మేమిద్దరం లేని ఈ ఊళ్ళో నీకేం పని? నువ్వు కూడా నీ పాము పరుపును చుట్టేసుకుని మా వెంట వచ్చేయి అని ఆజ్ఞాపించారు. ఆశ్చర్యం ఏమంటే భక్తుడి మాట కాదనలేక ఆ విష్ణుమూర్తి విగ్రహం కదిలింది. తన పాము పడగను సర్దుకొని వారి వెంట నడవడం ప్రారంభించాడు స్వామి. భగవంతుడు గుడి వదిలి వెళ్ళగానే కాంచీపురం ఒక్కసారిగా వెలవెలబోయింది. సూర్యుడు ఉన్న చీకటి కమ్ముకుంది. పక్షుల కిలకిలారావాలు ఆగిపోయాయి. ప్రకృతి స్తంభించింది. రాజ్యం సర్వనాశనం అవుతుందని గ్రహించిన రాజుకు తన తప్పు తెలిసింది. పరుగు పరుగున వెళ్ళి ఆళ్వార్ కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాడు. కనికన్నన్ను తిరిగి రమ్మని ప్రార్థించాడు. భక్తులు శాంతించి వెనుతిరిగారు. ఆళ్వార్ మళ్ళీ స్వామిని ప్రార్థిస్తూ, మేము తిరిగి వస్తున్నాం, నువ్వు కూడా నీ పడక ఎప్పటిలా వేసుకొని పడుకో అని కోరారు. దేవుడు అలా ఆ భక్తుడు చెప్పిన మాట ప్రకారం నడిచినందుకు ఆ స్వామికి యథోక్తకారి పెరుమాళ్, చెప్పినట్లు చేసే స్వామి అనే పేరు వచ్చింది. నేటికి కాంచీపురంలో ఆ స్వామి భక్తుని మాట విని పడక వేసే తొందరలో ఎప్పుడూ పడుకునే దిశకు భిన్నంగా పడుకుని కనిపిస్తారు. భక్తి ముందు అధికారం అహంకారం పనికిరావని ఈ కథ నిరూపిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం హంసవాహిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.